సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో మనం అయితే చూద్దాం. సో మీరు పెట్టుకున్న అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది, ఎంతవరకు అమౌంట్ అలౌట్ అయ్యాయి, అసలు ఏ లిస్ట్ లో ఉంది అని అయితే మనం ఈ రోజు అయితే చెక్ చేసుకుందాం. దీన్ని మీ మొబైల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ స్టేటస్ సంబంధించిన అప్లికేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లేదా మీరు గూగుల్ ఓపెన్ చేస్తే ఇక్కడ సెర్చ్ బార్ లో ఇందిరమ్మ ఇండ్లు స్టేటస్ అని అయితే టైప్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లు స్టేటస్ అని టైప్ చేయగానే మనకి ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ స్టేట్ పోర్టల్ అని సంబంధించి. సో ఈ వెబ్సైట్ అయితే క్లిక్ చేయండి. ఈ వెబ్సైట్ క్లిక్ చేయగానే మనకైతే ఇలాంటి పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అప్లికేషన్ సెర్చ్ అనే దగ్గర కింద సెర్చ్ బై దగ్గర సెలెక్ట్ అనేది కదండి, దాని అయితే సెలెక్ట్ చేయగానే మనకైతే కింద 4 ఆప్షన్లు అయితే చూపించడం జరుగుతుంది. ఒకటి మొబైల్ నెంబర్, అలాగే ఆధార్ నెంబర్, అలాగే అప్లికేషన్ ఐడి, అలాగే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్, ఫుడ్ సంబంధించిన అప్లికేషన్ నెంబర్. సో ఇందులో మీ దగ్గర ఏదైతే సంబంధించిన డేటా ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మొబైల్ నెంబర్ సెలెక్ట్ చేసుకోగానే మనకైతే కింద మొబైల్ నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో ఈ మొబైల్ నెంబర్ దగ్గర మనం ఎంటర్ చేయాల్సింది ఏంటంటే, మీరు అప్లికేషన్లో ఎవరైతే మొబైల్ నెంబర్ కానీ లేదా వేరే ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు అప్లికేషన్లో ఒక నెంబర్ ఇచ్చి అలాగే మీరు ఎంటర్ చేసి ఇంకో నెంబర్ ఉంటే కనుక ఇక్కడ నో రికార్డ్ ఫోన్ అనేది చూపిస్తుంది. సో కంపల్సరీ మీరైతే ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ అయితే చేశారో ఆ మొబైల్ నెంబర్నే ఇక్కడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఎక్కడైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తా, సో నేనైతే ఇక్కడ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేసా. ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సో దాన్ని అయితే ప్రెస్ చేస్తున్నాను. దాన్ని ప్రెస్ చేయగానే మనకైతే ఇక్కడ పూర్తిగా అప్లికేషన్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ క్యాండిడేట్ సంబంధించి. సో ఇక్కడ మనకి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ అప్లికేషన్ నెంబర్ అండి. సో మీరు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ నెంబర్ అయితే మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే కింద ఆ డిస్టిక్ ఏది, మీకు సంబంధించిన డిస్టిక్ ఏదని చూపించడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన వార్డ్ నెంబర్ చూపించడం జరుగుతుంది, ఆధార్ నెంబర్ చూపించడం జరుగుతుంది. అలాగే కింద చూసుకున్నట్లయితే మీ సర్వేర్ నేమ్, మీ ఏరియాకి వచ్చి ఎవరైతే సర్వే చేశారో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి పేరు కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అప్లికేషన్ నేమ్ చూపించడం జరుగుతుంది, అంటే ఎవరు అప్లికెంట్ ఎవరు అనే పేరు, వాళ్ళ పేరు చూపించడం జరుగుతుంది. వాళ్ళు ఏ మండలానికి సంబంధించిన వాళ్ళు చూపించడం జరుగుతుంది. అలాగే కింద వాళ్ళకి సంబంధించినటువంటి మొబైల్ నెంబరు, ఎఫ్ఎస్సి కార్డ్ నెంబరు చూపించడం అయితే జరుగుతుంది. సో మీరు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే సర్వేర్ నెంబర్ కూడా మనకైతే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అప్లికేషన్ స్టేటస్లో. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అతను కూడా డైరెక్ట్గా కాల్ చేసి అయితే మీరైతే మాట్లాడవచ్చు. సో ఆ సర్వేర్ మన అప్లికేషన్ని ఏ లిస్ట్లో లిస్ట్ చేయడం అనేది కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ క్యాండిడేట్ని అయితే లిస్ట్ 3లో అయితే మనకైతే ఈ అప్లికేషన్ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, లిస్ట్ 1, లిస్ట్ 2, లిస్ట్ 3 3 కేటగిరీకి సంబంధించిన వాటి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో లిస్ట్ 1 ఆల్రెడీ చాలా మందికి అయితే అలర్ట్ చేయడం జరుగుతుంది ఇందిరమ్మ ఇళ్ళని. సో వాళ్ళకి సంబంధించిన డబ్బులు కూడా చాలా మందికి అయితే అకౌంట్లో పడడం కూడా జరిగింది. సో లిస్ట్ 2లో కూడా కొంతమంది అప్లికేషన్లు అయితే మూవ్ అవ్వడం జరుగుతుంది ఫర్దర్ ప్రాసెస్ కోసం. సో లిస్ట్ 3 వచ్చిందంటే కనుక ఇప్పుడైతే వాళ్ళకైతే డబ్బులు రావండి, ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ అయితే అవ్వదు, చాలా టైం పడుతుంది లిస్ట్ 3లో ఉన్న వాళ్ళకైతే. సో ఇదైతే మీరు గమనించగలరు. అలాగే ఈ అప్లికేషన్ మనం చూసుకున్నట్లయితే రీమార్క్స్ దగ్గర సో హౌస్ శాంక్షన్డ్ బై గవర్నమెంట్ స్కీమ్ అని అయితే ఇక్కడ చూపిస్తుంది రీమార్క్స్లో. సో ఇలా వచ్చినట్లయితే కనుక మీరు అప్లికేషన్ అయితే ఎలిజిబుల్ కాదండి, ఇందిరమ్మ ఇళ్ళకైతే ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఈ క్యాండిడేట్కి ఆల్రెడీ ఇంతకుముందు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ అయితే 55,000 రూపీస్ అయితే అలౌట్ చేయడం జరిగింది పథకం ద్వారా. సో కాబట్టి ఇంతకుముందు ఆల్రెడీ లబ్ధి పొందారు కాబట్టి ఈ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి లబ్ధి అయితే ఈ అప్లికేషన్కి అయితే రావడం జరగదు. సో ఇలాంటి మీరు చూసుకోండి, మీ అప్లికేషన్ కూడా ఏమైనా ఉన్నాయా లేదని అయితే ఇలా అయితే తెలుసుకోవచ్చు. సో ఇక్కడ రీమార్క్స్ దగ్గర కనుక ఆల్రెడీ మీకు అమౌంట్ చూపించి మీకు ఆల్రెడీ స్కీమ్ ద్వారా పొందినట్లు కనుక ఉన్నట్లయితే మీకు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ఎలాంటి ఫండ్స్ కానీ ఎలాంటి పథకాలు కానీ వర్తించవు. సో ఇదైతే గుర్తుంచుకోగలరు. సో అలాగే కింద చూసుకున్నట్లయితే అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని ఉంది కదండి. సో ఈ సంబంధించినటువంటి అప్లికేషన్ అయితే ఎంపీడీఓ దగ్గర పెండింగ్లో అయితే ఉంది అప్రూవల్ కోసం. సో వీళ్ళన్నీ ఈ రిమార్క్స్ చెక్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర పథకం పొందారు కాబట్టి ఈ అప్లికేషన్ అయితే ముందుకైతే వెళ్ళదు. సో మీకు కావాలంటే ఇక్కడ వ్యూ డీటెయిల్స్ అనేది కదా ఫ్రెండ్స్, సో దాన్ని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయగానే ఇంతకుముందు ఈ అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఇంతకుముందు పొందిన డబ్బులు అయితే ఏవైతే ఉన్నాయో పథకం, సో ఆ పథకానికి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో అప్లికేషన్ నెంబరు, క్యాండిడేట్ పేరు, ఎవరి పేరు మీద అయితే ఈ అప్లికేషన్ అయితే మన ఇంతకుముందు పొందారో సో ఆ క్యాండిడేట్ డీటెయిల్స్, అలాగే వాళ్ళ సంబంధించినటువంటి హస్బెండ్ నేము, వాళ్ళకి సంబంధించినటువంటి రేషన్ కార్డు డీటెయిల్స్, సో ఇవన్నీ కూడా ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అయితే తెలుసుకోవచ్చు ఎంత అమౌంట్ వచ్చాయి, ఎంత అమౌంట్ అయితే దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మనకి శాంక్షన్ అయ్యాయి, అవన్నీ కూడా ఇక్కడైతే చూసుకోవచ్చు.
సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకైతే చూపించడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ స్టేజ్ వైజ్ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ ఇంతకు ముందు వీళ్ళు ఆల్రెడీ స్కీమ్ ద్వారా డబ్బులు పొందారు కదా. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వర్క్ సంబంధించిన రిలేటెడ్ డీటెయిల్స్. సో ఇక్కడ నుంచి కూడా అయితే వాళ్ళైతే పూర్తిగా డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. సో ఈ విధంగా అయితే మీరు మీ ఇందిరమ్మ సంబంధించినటువంటి అప్లికేషన్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని అయితే ఎవరైతే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళకైతే షేర్ చేయండి. సో వాళ్ళు కూడా స్టేటస్ అయితే చెక్ చేసుకుంటారు. వాళ్ళకి ఎంతవరకు అయితే అప్రూవల్ వచ్చింది, ఎంత అమౌంట్ శాంక్షన్ అయితే కూడా వాళ్ళైతే తెలుసుకుంటారు. సో ఈ వీడియో అయితే ఇది. సో మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉంటా గైస్, బాయ్ బాయ్.